దక్షిణాపల్లి అనే గ్రామంలో రోజా, సూర్య అనే యువతీ యువకులకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఆ పల్లెటూరమ్మాయి రోజా భర్త సూర్యతో పాటు పట్నానికి వస్తుంది. పట్నం అంతా ఆమెకు చాలా కొత్తగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ల వేషధారణంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అది చూసి రోజా అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, మా పల్లెటూరులో నైటీలు వేసుకునే వాళ్ళు చాలా తక్కువ. వీళ్ళు ఉదయాన్నే నైటీలు వేసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరిగేస్తున్నారు. ఇంటి ముందు కల్లాపు ఎవరు చల్లట్లేదు, ముగ్గులేయట్లేదు. ఎందుకత్తయ్య? ఎందుకంటే ఇక్కడ చాలా మందికి, అంటే భార్య భర్తలందరికీ ఉద్యోగాలుంటాయి. ఎక్కువగా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ముగ్గులేడు లాంటి పనులు చేయరమ్మా. నువ్వు కొంతవరకే చూసావు, ఇంకా మోడల్ డ్రెస్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకు రోజా అవునా అన్నట్టుగా ఆశ్చర్యపోయి చూస్తుంది. ఇక కొన్ని రోజులు అక్కడే గడుస్తాయి. ఒకరోజు పక్కింట్లో ఉంటున్న రమ్య అత్తగారితో ఇంటి ముందు ఏదో పనిచేస్తూ ఉంటే ఆమె దగ్గరకొచ్చి, మీ కోడలు కొంచెం విచిత్రంగా ఉంది. ఆ అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చినట్లుగా అనిపిస్తుంది. పైగా చదువు కూడా లేనట్టుగా అనిపిస్తుంది. నేను అనుకుంటున్నది నిజమేనా? రమ్య అలా అంజన ముఖం మీద అడిగేయటంతో ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ అవును అన్నట్టుగా తల ఊపుతుంది. ఎందుకంటీ? సూర్య బాగా చదువుకున్న అబ్బాయి కదా. నాలాంటి చదువుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే తన జీవితం చాలా బాగుండేది కదా. ఇంతలో ఆ మాటలన్నీ విన్న తర్వాత అక్కడికి రోజా వచ్చి ఇలా అంటుంది. ఇప్పుడు ఆయన జీవితానికి ఏమైంది? చాలా చక్కగా ఉంది. నేను చదువుకుపోయినా సంస్కారం బాగా నేర్చుకున్నాను. అత్తమామల్ని ఎలా చూసుకోవాలి, భర్తతో ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, చుట్టరికంగా వచ్చిన వాళ్ళని ఎలా చూడాలని. కొంతమంది డిగ్రీలు చదువుకున్నా ఎప్పుడూ భర్తతో ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూనే ఉంటారు. ఇంటికొచ్చిన అత్తమామల్ని సరిగ్గానే చూసుకోరు. మొగుడు ముందు వేసుకోవాల్సిన బట్టలు అందరికీ కనిపించేలా వేసుకుని తిరుగుతారు. నేను అలా లేనందుకు సంతోషంగా ఉన్నాను. ఆ మాటలకి రమ్య చాలా కోపంగా, హౌ డేర్ యూ టు టాక్? యూ డోంట్ హ్యావ్ ఎ మేనర్స్. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ టాక్ రబ్బిష్. హూ స్టార్టెడ్ ఫస్ట్? రోజా అలా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అక్కడే ఉన్న అత్తగారు అంజనా చూసి ఆశ్చర్యపోతారు. రమ్య కూడా చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. కప్పలాగా నోరు తెరిచింది చాలు. ఇంకొకసారి వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చే ముందు అసలు మనం ఎలా ఉన్నామని తెలుసుకొని తర్వాత వాళ్ళతో మాట్లాడాలి. అర్థమైంది అనుకుంటా. ఇక ఆ మాటలకి రమ్య ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అంజన ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటత్తయ్య, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా ఉండిపోయారు? ఏంటే రోజా, ఇంగ్లీష్ అదర గుట్టేస్తున్నావు? అసలు నువ్వు చదువుకోలేదని చెప్పారు. అత్తయ్య, సినిమాలు చూడట్లేదా ఏంటి? ఆ మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఎలా ఉంటాను? అయినా నేను అసలు చదువుకోకుండా ఏం లేను. మా ఊర్లో 5వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత 10వ తరగతి ఓపెన్గా కూడా రాశాను. నీ బుర్ర చాలా పెద్దదే. చాలా తెలివైన అమ్మాయివని మీ వాళ్ళ జీవితం ఏంటో అనుకున్నా. నిజంగా నువ్వు చాలా తెలివైన అమ్మాయివే. వచ్చిన కొన్ని రోజుల్లోనే పక్కింటి అమ్మాయి జాతకం మొత్తం చెప్పేశావు. ఏం లేదు అత్తయ్య, మొన్న అత్తయ్య మావి ఇంటికొచ్చారని భర్తను తిడుతుంది. పొట్టు పొట్టు బట్టలేసుకుని బయటకెళ్తది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కులుకుతూ మాట్లాడుతుంది. అవన్నీ చూసి ఆమెతో స్నేహం చేయొద్దని నిర్ణయం చేసుకున్నా. కాని నా దగ్గరకు వచ్చి నన్ను కెలికింది కదా, మరి నేనెలా ఊరుకుంటాను చెప్పండి? ఆ మాటలకి అత్తగారు నవ్వుతూ సరే లోపలికి పదా అంటుంది. ఇక ఇద్దరూ లోపలికి వెళ్తారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ రోజు నుంచి రమ్య వాళ్లతో మాట్లాడడమే మానేస్తుంది. అప్పుడు అంజన కోడలతో, రోజా, పక్కింటి రమ్యతో ఆ రోజు నువ్వు అట్ట మాట్లాడావు కదా, అప్పటి నుంచి మనతో మాట్లాడమే మానేసింది. ఇరుగు పొరుగు వాళ్ళు అన్న తర్వాత కొంచెం మంచిగా ఉండాలిగా. ఇప్పుడు ఏ సమయంలో ఎట్టాగుంటుందో, ఏ వచ్చినా కూడా వాళ్ళతోనే మళ్ళీ కలిసిపోవడం మంచిది కదా. అత్తయ్య, నేను కూడా అదే అనుకున్నాను. ఆమె కోసం బిర్యానీ తయారు చేశాను. ఇప్పుడే తీసుకెళ్ళిద్దామని మనసులో అనుకుంటున్నాను. ఇంతలో మీరే చెప్పారు. ఇప్పుడే వెళ్ళి ఇది ఇచ్చి ఆ రోజులా జరిగినందుకు క్షమించండి అని మరీ వస్తాను. అందుకు అత్తగారు సరే అంటుంది. ఇక బిర్యానీ తీసుకుని రోజా రమ్య వాళ్ళ కాలింగ్ బెల్ కొడుతుంది. ఇంతలో రమ్య వచ్చి తలుపు తీస్తుంది. ఎదురుగా ఉన్న ఆమెను చూసి లోపలికి రమ్మని పిలుస్తుంది. రమ్య, ఆ రోజు అలా మాట్లాడినందుకు సారీ. నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను. జరిగింది మనసులో పెట్టుకోకే. నేను జరిగింది అసలు మనసులో పెట్టుకోనులే. దాని గురించి వదిలే. పద, నా ఫ్రెండ్స్ వచ్చారు, నీకు వాళ్ళని పరిచయం చేస్తాను అని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకువెళ్లి వాళ్లతో ఇలా అంటుంది. చూడండి ఎవరొచ్చారు. పల్లెటూరు అమ్మాయి అయినా బాగా తెలివైన అమ్మాయి. మా పక్కింట్లోనే ఉంటుంది. నేను చెప్పాను కదా దీని గురించి. ఏం పేరు రోజా.
చెప్పానుగా, చాలా తెలివైన అమ్మాయి. వాళ్ళందరూ కూడా రోజా వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత రోజా ఇక నేను వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా రమ్య ఆమెను అడ్డుకొని, ఒక్క నిమిషం ఆగు రోజా, అప్పుడే వెళ్ళిపోతే ఎలా? నువ్వు ఎంత తెలివైన దానివో వీళ్ళకి కూడా నిరూపించాలి కదా. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను అని బాల్కనీలోకి వెళ్ళి అక్కడున్న పూల కుండీలో ఇసుకను తీసుకొచ్చి రోజా చేతిలో పెట్టి, అందరూ చూడండి, మన తెలివైన అమ్మాయికి నేను ఇసుకనిస్తున్నాను. ఈ అమ్మాయి వీటిని లెక్క పెట్టి ఎన్నున్నాయో చెప్తుంది. అంత తెలివైన అమ్మాయి మరి. ఆ మాటలకి రోజాకి చాలా కోపం వస్తుంది. అవమానం చేయటానికే రమ్య ఇలా చేస్తుందని రోజాకి అర్థమవుతుంది. దీన్ని తీరిగా లెక్క పెట్టేంత సమయం నాకు నీలాగా లేదులే. నా భర్త ఆఫీస్కి వెళ్లే సమయం అయింది. మావయ్య గారికి అత్తయ్య గారికి కూడా వంట చేయాలి. నేను నీ అంత ఖాళీగా అయితే లేను, కానీ నీకోసం వీటిని లెక్క పెట్టి వెళ్తాను అని తిరిగి రమ్య చేతులు పోస్తూ, ఇవి మొత్తం 2,53,2001 ఉన్నాయి. లెక్క తప్పుగా ఉందని గనక నీకు అనిపిస్తే ఒకసారి లెక్క పెట్టుకుంటారే గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి రమ్య స్నేహితులందరూ రమ్య వైపే చూసి నవ్వుతారు. రమ్య స్నేహితుల్లో ఒక అమ్మాయి ఇలా అంటుంది, రమ్య, నువ్వు చెప్పింది నిజమే. రోజా చాలా తెలివైన అమ్మాయి అని అంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా రోజా అత్తగారి దగ్గరికి వెళ్తుంది. రమ్య వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విన్న అత్తగారు, రోజా, జరిగిన దాని గురించి పట్టించుకోబాక. ఆ అమ్మాయి తల పొగరు అట్టా ఉంది మరి. నాకిప్పుడే అర్థమైంది. బాగా చదువుకుని ఉద్యోగం చేస్తుందనే కదా ఆమెకంత పొగరు. నాలో ఉన్న ప్రతిభ ఏంటో నేను కూడా నిరూపించుకుంటాను అత్తయ్య. మీరు నాకు సహాయం చేస్తారా? అందుకు అత్తగారు తప్పకుండా సహాయం చేస్తాను అంటుంది. ఇక మరుసటి రోజు నుంచి రోజా కొత్త ప్రయత్నాన్ని మొదలు పెడుతోంది. పల్లెటూరు అమ్మాయి అని ఒక నవల రాస్తుంది. తను నెల రోజుల పాటు కష్టపడి దాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ నవల తీసుకెళ్లి తన భర్త సూర్యకిస్తుంది. ఏంటిది? ఒకసారి దీన్ని చదవండి, చదివిన తర్వాత నాకు చెప్పండి. నాకంత సమయం లేదు రోజా, కాని చదువుతాను అని చెప్తాడు. ఒక 2 రోజుల తర్వాత దాన్ని చదువుతాడు. సూర్య దాన్ని చదివి కంటతడి పెట్టుకుంటాడు. వెంటనే రోజా దగ్గరికొచ్చి, రోజా, ఈ నవల ఎవరు రాశారు? చాలా అద్భుతంగా రాశారు. నీకసలెవరిచ్చారిది అని అడుగుతాడు. రోజా అది నేనే రాశాను అని సమాధానం చెప్తుంది. ఆ మాట విని అతను చాలా ఆశ్చర్యపోతాడు. రోజా, నీలో మంచి కవి హృదయం ఉంది. నువ్వింత గొప్పగా రాస్తావని తెలిస్తే అసలు నేనెప్పుడూ నీకు గట్టిగా సపోర్ట్ చేసేవాణ్ణి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నేను మొదట 100 బుక్స్ని నీ పేరుతో పబ్లిష్ చేయిస్తాను. ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడుతుంది. అత్తగారు అంజనా దాన్ని చదివి కంటతడి పెట్టుకుంటుంది. చాలా అద్భుతంగా రాశావమ్మా అంటూ పొగుడుతుంది. సూర్య చెప్పినట్టుగానే 100 పుస్తకాలని తన పేరు మీద పబ్లిష్ చేస్తాడు. ఒక 3 వారాల పాటు దాని గురించి పెద్దగా ఎవరూ ఏమీ మాట్లాడుకోరు. తర్వాత ఒకరోజు సూర్య ఆటోలో వెళ్తూ ఉండగా వాళ్ళు ఆ పుస్తకం గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజుల్లోనే ఆ పుస్తకం కావాలి అంటూ చాలామంది డిమాండ్ చేయటంతో సూర్య మరికొన్ని పబ్లిష్ చేయిస్తాడు. అందుకుగాను అతనికి డబ్బులు రావటమే కాదు, రోజాకి మంచి పేరు కూడా వస్తుంది. చూస్తూ ఉండగానే రోజా పేరు మారుమ్రోగిపోతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ నవల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. రోజా ఇంటర్వ్యూల కోసం జనాలు క్యూ కడుతూ ఉంటారు. అదంతా చూసిన రమ్య ఆమెను చూసి చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచాయి. రోజా గురించి అందరూ గొప్పగా మాట్లాడుతుంటే రమ్య తను నా స్నేహితురాలు, మా ఇంటి పక్కనే ఉంటుందని చెప్పుకొని తిరుగుతూ ఉంటుంది. ఇక రమ్య రోజాని కల్పించటం కోసం వాళ్ళందర్నీ తీసుకొస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులకి రమ్య రోజాకి మంచి స్నేహితురాలైపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు, రమ్య, ఏదేమైనా ఈ పేరైతే నీ వల్లే వచ్చింది. నువ్వు గనక నన్ను చిన్నచూపు చూడకపోతే నాలో ఉన్న ప్రతిభ బయటకు వచ్చేది కాదు. నీ వైపు నుంచి నువ్వు నాకైతే చాలా మంచి చేసావు. నేను చేసిన తప్పైనా నీలో ఉన్న ప్రతిభ నా వల్ల బయటకు వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడను. ఒకవేళ మాట్లాడితే పౌరుషం వచ్చేలాగా మాట్లాడతాను. ఆ పౌరుషం వల్ల వాళ్ళలో ఉన్న ప్రతిభ నీలాగే బయటకు వస్తే చాలా సంతోషం రోజా. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రోజా రమ్య వాళ్ళ అత్తయ్య మావయ్య గురించి అడుగుతుంది. ఈ విషయంలో కూడా నాదే తప్పు. పాపం వాళ్ళు ఏదో 4 రోజులు ఉందామని వస్తారు. నేనున్న మెంటల్ ప్రెజర్ వల్ల కోపం చూపిస్తూ ఉంటాను. ఇదంతా కేవలం జాబులో ఉన్న ప్రెజర్ మాత్రమే.
నిజానికి నేను జాబ్ చేస్తుంది కేవలం అందరి ముందు గౌరవంగా ఉండడం కోసమే. అలా ఎందుకు అనుకుంటావు? అసలు నీకు ఇష్టమేంటో నువ్వు ఒకసారి ఆలోచించు. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలన్నింటిలో ఎలాంటి ఒత్తిడి లేని మార్గాన్ని ఎంచుకుంటే మన జీవితం చాలా చక్కగా సాగిపోతుంది కదా. ఆ మాటలు విన్న రమ్య, నువ్వు అడుగుతున్నావు కనుక చెప్తున్నాను. నాకు పాతకాలం వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. పాత వాళ్లతో కూర్చుని ముచ్చట్లు చెప్పాలి, వంటలు చేసి ఆ రుచిని అందరికీ తెలిసేలా చేయడం అంటే చాలా ఇష్టం. కానీ అది ఎప్పుడు జరగాలి? ఇంకేమి, రేపే మనం మొదలు పెడదాం. నీతో పాటు నేను సపోర్ట్ ఉంటాను. ఇప్పుడు నేను ఫేమస్ అయ్యాను కనుక నాతో పాటు నిన్ను కూడా ఫేమస్ చేసేస్తాను. వెంటనే నువ్వు మీ అత్తయ్య మామయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. కానీ ఎందుకు? నేను చెప్పింది చెయ్యి అని అనటంతో రమ్య వాళ్ళ అత్తయ్యకి మావయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. వాళ్ళు చాలా కంగారుగా మరుసటి రోజే వచ్చేస్తారు. అప్పుడు రోజా జరిగిన విషయం అంతా చెప్తుంది. అత్తగారికి మామగారికి క్షమాపణ చెప్తుంది రమ్య. ఇక రోజా, రమ్య వాళ్ళ అత్తగారు పాతకాలం పద్ధతిలో వంటలు సిద్ధం చేస్తూ దాన్ని మొత్తం రికార్డ్ చేస్తూ యూట్యూబ్లో పెడతారు. ఆ వీడియోలో రోజా ఉండటంతో ఒక్క రోజులోనే ఆ వీడియో ఫేమస్ అయిపోతుంది. అలా రమ్యకి కూడా మంచి పేరొస్తుంది. రమ్య కూడా ఫేమస్ అయిపోతుంది. ఇక అప్పట్నుంచి రమ్య తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి తన ప్యాషన్ వైపు తిరుగుతూ పాత వాళ్ల పద్ధతిలో వంటలు చేసే వాళ్ళని చూపిస్తూ నిజంగా వాళ్లతో సమయాన్ని గడుపుతూ డబ్బు సంపాదిస్తూ సంతోషంగా ఉంటుంది. ఇంత గొప్ప విజయాన్ని అందించేలాగా చేసినందుకు రమ్య రోజాకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఆ విధంగా పల్లెటూరు నుంచొచ్చిన తెలివైన అమ్మాయి తన తెలివితేటలకి పదును పెడితే ఎలాంటి వాళ్లైనా సరే తల వంచాల్సిందే అంటూ నిరూపించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. దక్షిణపల్లి గ్రామంలో అంజన, రోజా అని అత్తాకోడలు ఉండేవాళ్లు. అంజనకి రోజా అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే రోజా ఎప్పుడు అంజనకు ఎదురు మాట్లాడుతూ ఉండేది. నిజానికి రోజా మాట్లాడేది వాస్తవం. అది అస్సలు నచ్చేది కాదు అంజనకి. పైగా రోజాకి ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి అస్సలు ఆమెతో సరిగా ఉండేదే కాదు. ఆడపిల్ల కొంచెం పెద్దయి స్కూల్కి వెళ్తున్న సమయం అది. ఆ రోజు అంజన ఇలా అంటుంది. ఏంటే రోజా, నీ కూతురికి రోజు 2 వంటలుంటే గాని ముద్ద లోపలికి పోతాటగా. అలా ఏం కదత్తయ్య, చిన్నపిల్లకి ఎంత మంచి ఆహారం ఇస్తే వాళ్ళ పోషణకి అంత ఉపయోగపడుతుంది. పైగా ఆడపిల్ల కనుక ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి కదా. జాగ్రత్త పడడంలో తప్పులేదు. అధికంగా అతి ఖర్చులు పెట్టకుండా ఉంటే మనకి మంచిది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు సూర్య పట్నం నుండి వస్తున్నాడని చెప్పాడు. నీ కూతుర్ని స్కూల్ నుంచి తొందరగా తీసుకురమ్మని చెప్పాడు. ఆ మాటలకి రోజా చాలా సంతోషపడుతుంది. కూతురు బేబీ కూడా సంతోషపడుతూ, అయితే నాన్నొస్తున్నాడన్నమాట, నాకు చాలా సంతోషంగా ఉంది అని చాలా సంతోషంగా స్కూల్కి వెళ్తుంది బేబీ. ఇక రోజా ఇంట్లోకి వెళ్ళి పనిచేసుకుంటూ ఉంటుంది. సూర్య వస్తాడు. సూర్య వస్తూని అమ్మా అని పిలుస్తాడు. అంజన చాలా సంతోషపడుతూ కొడుకు దగ్గరికి వెళ్తుంది. యారా, తింటున్నావా లేదరా? ఇంత చిక్కిపోయావేంటి? 4 రోజులు సెలవు పెట్టావుగా, ఈ 4 రోజులు ఎక్కడ ఉండి బాగా తిని ఎప్పటిలాగే ఉండాలి నువ్వు. ఇంతలో సూర్య తండ్రి అక్కడికి వస్తాడు. సూర్యాని చూసిన ఆ తండ్రి సంతోషంగా, రేయ్ సూర్య, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. అక్కడంతా బాగానే ఉందా? అంతా బానే ఉంది నాన్న. మీ ఆరోగ్యం అంతా బాగుందా? బాగానే ఉందిరా. ఇంకాసేపటికి సూర్య రోజా కోసం వెతుకుతూ ఉంటాడు. అది గమనించిన అంజన, ఎవరి కోసం వెతుకుతున్నావురా? నీ భార్య కోసమేనా? నువ్వు వస్తున్నావుగా, నీకు ఇష్టమైన వంటలన్నీ రెడీ చేస్తుంది. సూర్య సరే అని చెప్పి వంటగదికి వెళ్తాడు. ఆమె అతన్ని చూసి చాలా సంతోషపడుతుంది. ఏవండి, నేను భోజనం సిద్ధం చేసి పిలుస్తాను, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అందుకు సూర్య సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడు. కొంత సమయం తర్వాత వంట పూర్తవుతుంది. సూర్యాని భోజనం చేయటానికి రోజా పిలుస్తుంది. అతనొచ్చి భోజనం చేస్తాడు. ఆ తర్వాత సూర్య, రోజా, నేను అలా బయటికెళ్ళొస్తాను. ఒకసారి మన పొలాలవి కూడా చూసినట్టుంటుంది కదా, చాలా రోజులైంది. అన్నట్టు మన పొలం ఎవరు సాగు చేస్తున్నారు? ఈసారి కౌలుకి ఇవ్వలేదండి, ఈసారి నేనే స్వయంగా సాగు చేస్తున్నాను. అవునా, చాలా సంతోషంగా ఉంది. అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే అని అనుకొని అక్కడి నుంచి పొలం చూడ్డానికి వెళ్తాడు. అతను మొత్తం పొలాల్ని చూసి నడుచుకుంటూ మళ్లీ తిరిగొస్తూ ఉండగా ఇంతలో ఒక కారులో నుంచి ఒక అమ్మాయి దిగుతుంది. తనెవరో కాదు, వాళ్ల దూరపు బంధువైన మామయ్య కూతురు అక్షర. సూర్య అక్షరని చూసి, హే అక్షర, అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? అంతా బాగుందా? నేను బాగున్నాను బావా, ఉదయం వచ్చాను. నువ్వు ఆర్మీ నుంచి ఎప్పుడొచ్చావు?
ఈరోజే వచ్చాను అక్షర. బావా, నువ్వు ఇంతకు ముందు కంటే ఇప్పుడే చాలా అందంగా కనిపిస్తున్నావు. నన్ను పెళ్లి చేసుకో బావా, మన ఈడు జోడు చాలా బాగుంటుంది. అక్షర, నువ్వు తెలిసి అడుగుతున్నావో తెలియక అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నాకు పెళ్లి జరిగి 7 సంవత్సరాలు అవుతుంది. ఒక పాప కూడా ఉంది. నాకు ఈ విషయాలేమీ తెలియదు బావా, నాకెవరు చెప్పలేదు. పైగా నేను 10 సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చాను. అది కూడా మీ మావయ్య పెళ్ళి అని అంటూ ఉంటే వచ్చాను. ఎన్నో సంబంధాలు చూశారు, కానీ నాకెవరూ నచ్చలేదు. మిమ్మల్ని చూడగానే నాకు బాగా అనిపించి ఇలా మాట్లాడాను. తప్పుగా అనుకోవద్దు, క్షమించండి బావగారు. మరేం పర్వాలేదులే, నేను మీ అక్కని పరిచయం చేస్తాను. ఇంటికి వెళ్దాం పదా. నేను ఇందాక ఇంటికి వెళ్ళాను, అక్కడెవరూ లేరు, అందుకే ఇలా వచ్చాను. బహుశా మార్కెట్కి వెళ్ళుంటుందేమోలే, మనం వెళ్దాం పదా అని చెప్పి ఇంటికి తీసుకువెళ్తాడు. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సూర్యది లవ్ మ్యారేజ్ అని అతను చెప్పటంతో అసలు ఎలా లవ్ స్టార్ట్ అయిందనేది చెప్పమని అక్షర అడుగుతుంది. అప్పుడు సూర్య, నాతో పాటు రమేష్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. అతని చెల్లెలే రోజా. రమేష్ తల్లిదండ్రులు ఎవరూ లేరు. అప్పుడప్పుడు సెలవులకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళేవాడు. అప్పుడు అక్కడే రోజాను చూశాను. ఓహో, అయితే అప్పుడు చూసి ప్రేమలో పడ్డావన్నమాట. లేదక్షర, అప్పుడు మా ఇద్దరి మధ్య ప్రేమన్న మాటే లేదు. ఏదో వెళ్ళాం వచ్చాం అంతే. అలా ఎప్పుడైనా వెళ్తూ ఉండేవాణ్ణి. కొన్ని రోజుల తర్వాత మేము సైన్యంతో యుద్ధం మొదలుపెట్టాం. ఆ యుద్ధంలో రమేష్ మరణించాడు. వాడు చనిపోతూ నా చెల్లెలు ఒంటరి కాకూడదు, తనని పెళ్లి చేసుకో అన్నాడు. నేను అతనికి మాటిచ్చాను. అలా ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఇందులో ప్రేమ ఎక్కడుంది? లవ్ మ్యారేజ్ అన్నావు కదా. రోజా నన్ను ప్రేమించింది. ఆ విషయం నాకు చెప్పలేదు. ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అని వాళ్ళిద్దరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చాలా మంచివాడివి, నాకు భర్తగా ఇలాంటి వాడే కావాలనుకుంటున్నాను అని చాలాసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడే రోజా, అంజన అక్కడికి వస్తారు. ఇక అంజన అక్షరాని పలకరిస్తుంది. తన కోడల్ని పరిచయం చేస్తుంది. అక్షర చాలాసేపు అక్కడే ఉంటుంది. తను వెళ్తూ వెళ్తూ అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, రేపు మనం బయటికి వెళ్దాం, నీతో చాలా పెద్ద పని ఉంది. సరే అమ్మా, తప్పకుండా వెళ్దాం అని అంటుంది అంజన. ఇక అక్షర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్షర వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఆమె గురించి మాట్లాడుకుంటారు. అసలు డబ్బుందన్న గర్వం ఎక్కడా లేదు, అచ్చం వాళ్ళ నాన్నలాగే అంటూ చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అక్షర అక్కడికి వస్తుంది. అత్తగారిని తీసుకుని బయటికి వెళ్తుంది. తను సరాసరి ఒక జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లి అత్తగారికి ఒక జ్యువెలరీని బహుమతిగా అందజేస్తుంది. ఇవన్నీ నాకెందుకమ్మా, నా సంతోషం కోసం అత్తయ్య అని చెప్పి మళ్ళీ తిరిగి బట్టల షాప్కి తీసుకుని వెళ్ళి పట్టుచీరలు కొనిపెడుతుంది. అక్కడికి ఇక్కడికి తిప్పిన తర్వాత సాయంత్రం ఇంటి ముందుకు చేరుకుంటారు. అప్పుడు అత్తగారు అంజన అక్షరతో ఇలా అంటుంది. నీ ఇలాంటి కోడల పిల్ల నా ఇంటికి రావాలనుకున్నా, కానీ ఏం చేస్తాం, అదొచ్చింది. ఈ జన్మకి నాకు అదృష్టం లేదు. ఈ జన్మలో కూడా కుదురుతుంది అత్తయ్య. నాకు బావంటే ఇష్టం, అతని చిన్నప్పటి నుండి ఇష్టపడుతున్నాను. కానీ నేనే ఎప్పుడూ చెప్పలేదు. నాకు చిన్న ఆశ ఉండేది, బావకి పెళ్ళై ఉండదు, అతన్ని చేసుకోవచ్చన్న ఉద్దేశంతోనే ఇక్కడి వరకు వచ్చాను. కానీ బావను కలిసిన తర్వాత అంతా మారిపోయింది. కానీ మా ఇంట్లో నిన్న మా నాన్నకి చెప్పాను. మా నాన్న కూడా సరే అన్నాడు. బావని పెళ్లి చేసుకోవడం మాకిష్టమే. ఇక పాప సంగతి, రోజా సంగతి నువ్వు చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షర. తను వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంజన. ఇక తనలో దురుద్దేశం పెరిగిపోతుంది. ఎలా అయినా వాళ్ళిద్దరినీ చంపేసి అక్షరని తమ ఇంటికి కోడల్ని చేసుకోవాలి అనుకుంటుంది. దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళని ఏదో విధంగా చంపాలని అనుకుంటూ ఉంటుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కానీ అవన్నీ విఫలమవుతూ ఉంటాయి. నెల రోజుల తర్వాత సూర్య ఊరికి వెళ్ళిపోతాడు. అక్షర అత్తగారి దగ్గరికి వస్తుంది. నెల రోజుల నుంచి వాళ్ళ సంగతి చూస్తూనే ఉన్నావు నువ్వు, ఇంకా ఎంతకాలం వస్తాయా? ఈరోజు వాళ్ళకి ముహూర్తం పెట్టా, పొలం వెళ్తాం కదా అక్కడ అని చెప్పటంతో ఆమె సంతోషపడుతుంది. కొంత సమయం తర్వాత రోజా, పాప, అత్తగారు ముగ్గురు కలిసి పొలానికి వెళ్తారు. అక్కడ అవకాశం చూసుకుని అత్తగారు అక్కడే ఉన్న నీటి తొట్టెలో ముంచేస్తుంది. ఏం చేస్తున్నారు అత్తయ్య, కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది తను. ఇంతలో ఎవరో దూరం నుంచి కేక వేసినట్టుగా వినిపిస్తుంది. ఆ కేక కూడా సూర్య చనిపోయాడు అని. ఆ మాట వినగానే వాళ్ళు అక్కడ జరిగిందంతా మర్చిపోయి పరుగు పరుగున ఇంటికి వెళ్తారు. సూర్య శవాన్ని చూసి వాళ్ళు బోరుని ఏడుస్తారు. అత్తగారిని ఓదారుస్తుంది రోజా. ఇక జరగాల్సిన కార్యక్రమం జరిగిపోతుంది. 2 రోజులు గడిచాయి. అదే ఊళ్ళో ఏదో పెళ్లి హడావిడి జరుగుతూ ఉంటుంది. అదెవరిదో కాదు, అక్షరకి అజయ్కి పెళ్లి.
అది తెలుసుకొని అత్తగారు చాలా బాధపడతారు. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటారు. అక్షర నిజంగా సూర్యుని ప్రేమిస్తే అతను చనిపోయినప్పుడు కనీసం చూడడానికి కూడా రాలేదు. అది జరిగి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పెళ్లి పేటలెక్కింది. అట్టాంటి దానికోసం నా కోడల్ని మనవరాల్ని చంపాలని అనుకున్నాను. అంత కసాయితనంగా నేను అసలు ఎట్టా ప్రవర్తించాను, ఇప్పుడు తలుచుకుంటుంటే బాధగా ఉంది. అని బాధపడుతూ కోడల దగ్గరికి వెళ్తుంది. అమ్మా నన్ను క్షమించమ్మా రోజా, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నానంటే కేవలం అక్షర కోసమే. ఆ అమ్మాయి డబ్బు ఆశ చూపించి సూర్యని ప్రేమెత్తున్నానని చెప్పింది. కానీ ఈరోజు చూశాను తన నిజ స్వరూపం ఏంటనేది. తన మాటలు నమ్మి మిమ్మల్ని చంపాలని చూశాను అంటూ జరిగిన విషయం అంతా చెప్పి క్షమించమని ప్రాధేయపడుతుంది. దాని గురించి వదిలేండి అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఎక్కువగా దాని గురించి ఆశలు ఆలోచించకండి. నేను బ్రతుకున్నంతకాలం మిమ్మల్ని మావయ్య గారిని బాగా చూసుకుంటాను. ఆ మాటకి ఎంతగానో ఆనందపడుతుంది అంజన. ఇన్నాళ్ళు కోడల్ని అర్థం చేసుకోలేకపోయినందుకు బాధపడుతుంది. ఇక ఆ రోజు నుంచి అత్తగారు జరిగిందంతా మర్చిపోతుంది. కోడల్ని మనవరాల్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. అత్తమామల్ని కూడా రోజా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది.